Okay friends, now let us see another question. So question ఏంటంటే rupees 366 are divided amongst A, B and C so that A may get half as much as B and C together, B may get 2/3 as much as A and C together, then the share of A అంటున్నాడు. అంటే ఇక్కడ 366 రూపీస్ ఉన్నాయి, వీటిని ABC అనేటటువంటి ముగ్గురు వ్యక్తులకి షేర్ చేశాడు. ఎలా షేర్ చేశాడంట? A may get half as much as B and C. ఏకి ఎంత అమౌంట్ వస్తాయంట? బిఎన్సిలో బిఎన్సికి కలిపించిన అమౌంట్లో హాఫ్ అంట. రైట్, సరే బాగానే ఉంది. బి మే గెట్ 2/3 యాజ్ మచ్ యాజ్ ఏ అండ్ సి, అది పక్కన రాసుకోండి. బీకి ఎంత వస్తుందంట? 2/3 యాజ్ మచ్ యాజ్ ఏ అండ్ సి అంటున్నాడు కదా. ఓకే ఫైన్. సో ఆల్రెడీ మనకి తెలుసు ఏంటంటే ఇచ్చిన డేటా బట్టి 366 అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 366 అంతే కదా. ముగ్గురికి ఇచ్చింది అయితే మొత్తం 366 రూపీస్. ఈ పర్టికులర్ ఈక్వేషన్ నుంచి 2 అటు వెళ్ళింది అనుకోండి, 2A ఈక్వల్స్ టు బి ప్లస్ సి అని రాయొచ్చు కదా. రైట్ ఆర్ నాట్? అంటే ఈ బి ప్లస్ సి ప్లస్లో 2A సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది ఫ్రెండ్స్? ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్లో 2A పెట్టండి, 2A ఈక్వల్స్ టు 366. ఎస్ ఆర్ నో? సో 3A ఈక్వల్స్ టు 366. రైట్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ ఫ్రెండ్స్? 122. అవునా కదా? సో అడిగింది ఏంటి క్వశ్చన్లో? షేర్ ఆఫ్ ఏ. షేర్ ఆఫ్ ఏ అంటే 122 ఆల్రెడీ వచ్చేసింది, మరి ఇంక ఈక్వేషన్ ఎందుకు ఫ్రెండ్స్? నో నీడ్ కదా. అంటే ఎక్స్ట్రా డేటా ఇచ్చాడు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, మళ్ళీ దీనికి ఈక్వేషన్ రాసి దీని నుంచి ఇంకా రాయాల్సిన అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, డైరెక్ట్గా ఈ ఒక్క డేటా చాలు, ఈ ఇన్ఫర్మేషన్ చాలు, ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. రైట్. ఈ పర్టికులర్ డేటా అనేది మనకి అవసరం లేదు. నో నీడ్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి టైం వేస్ట్ అనే కాన్సెప్ట్ని, కొంచెం టైం మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ ఇక్కడ తెలియాలన్నమాట. రైట్. సో ప్లీజ్ నోట్ డౌన్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. రైట్. నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, తర్వాత క్వశ్చన్. A and B together have rupees 1210. If 4/15 of A's amount is equal to 2/5 of B's amount, how much does B have అంటున్నాడు. ఇక్కడ A and B ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. సో వాళ్ళిద్దరి దగ్గర కలిపి 1210 రూపీస్ ఉన్నాయి. దానిలో 4/15 ఆఫ్ A's అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 2/15 ఆఫ్ B's అమౌంట్ అంటున్నాడు. అంటే 4/15th పార్ట్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు 2/5 పార్ట్ ఆఫ్ B, అంతే కదా. సో దీని నుంచి మనం ఏం రాయొచ్చు ఫ్రెండ్స్? A డివైడెడ్ బై B. బీని తీసుకువచ్చినప్పుడు 15 అటు వెళ్ళిపోతుంది, 2/5 ఇంటూ 15/4, అంతే కదా. సో దిస్ ఈస్ నథింగ్ బట్ 2 2s 4 అండ్ 5 3s 15, విచ్ గివ్స్ యూ A బై B ఈక్వల్స్ టు 3/2. సింపుల్గా దీని రేషియోలో A:B ఈక్వల్ టు 3:2 అని చెప్పచ్చు, అంతే కదా. ఫైన్. హౌ మచ్ డస్ B హ్యావ్ అంటున్నాడు. బి దగ్గర ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అంటే ఎంత అమౌంట్ ఉండొచ్చు, అమౌంట్లోనే ఇక్కడ అడుగుతున్నాడు. అంటే ఇంత అమౌంట్లో బీకి ఎంత వస్తుంది అని అంటున్నాడు. ఫైన్, మనకి రేషియో తెలిసిపోయింది. అంటే ఈ అమౌంట్ని 3:2 పార్ట్స్ కింద చేస్తాం. అయితే ఏకి 3 పార్ట్స్ వస్తుంది, బీకి 2 పార్ట్స్ వస్తే బీకి ఎంత రావచ్చు? సింపుల్ ఫ్రెండ్స్. టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 5 పార్ట్స్లో 3 పార్ట్స్ ఏకి వెళ్తుంది అండ్ 2 పార్ట్స్ బీకి వస్తుంది. ఎస్ ఆర్ నో? అప్పుడు బీస్ షేర్ అడిగాడు కాబట్టి టోటల్ 5 పార్ట్స్లో బీ షేర్ ఓన్లీ 2 పార్ట్స్, అవునా కదా, ఇంటూ ఎంత అమౌంట్లో? 1210. రైట్ ఆర్ నాట్? సో 5 2s are 10, రైట్ ఆర్ నాట్? 5 4s are 20, 5 2s are 10, right? 242 into 2 is nothing but 484. So B's share is 484 rupees. Yes or no? అదే A's షేర్ అడిగాడు అనుకోండి, ఏం చేస్తాం? సింపుల్గా ఈ అమౌంట్లోంచి ఈ అమౌంట్ని మైనస్ చేసినా సరిపోతుంది. సో 1210 మైనస్ 484 చేసినా సరిపోతుంది, అప్పుడు A's షేర్ వస్తుంది. లేదా A's షేర్ ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్? 3 పార్ట్స్ ఉన్నాయి అవుట్ ఆఫ్ 5 పార్ట్స్లో ఇన్ 1210. సో 3 into 2 4 2 ఇలా చేసుకున్నా సరిపోతుంది, విచ్ గివ్స్ us 726 రూపీస్. ఏ షేర్ ఈ 726 కాబట్టి ఇక్కడ కూడా మనకి 726 రూపీసే వస్తుంది. రైట్ ఫ్రెండ్స్. సో ఏది అడిగితే అది, ఇట్ డిపెండ్స్ ఆన్ దిస్ రేషియో. రైట్ ఫ్రెండ్స్, ప్లీజ్ నోట్ దిస్. నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, తర్వాత క్వశ్చన్. ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ఏ కాలేజ్ ఈజ్ 7:8. ఒక కాలేజ్లో బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియో ఎంత అంటే 7:8 ఉన్నారు. ఇఫ్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ 20% అండ్ 10% రెస్పెక్టివ్లీ. అంటే ఏమైందంటే ఆ రేషియోలో పర్సంటేజ్ ఇంక్రీజ్ అయిందంటే నెంబర్ ఆఫ్ బాయ్స్ గర్ల్స్ వచ్చి కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు. ఎంత యాడ్ అయ్యారంట? 20% ఇంక్రీజ్ అయ్యారు బాయ్స్లో, అండ్ గర్ల్స్లో 10% ఇంక్రీజ్ అయ్యారు. అదే కదా చెప్తున్నాడు రెస్పెక్టివ్గా. ఫైన్. వాట్ విల్ బీ ద న్యూ రేషియో అన్నాడు. ఇప్పుడు వీళ్ళు జాయిన్ అయిన తర్వాత కొత్తగా వచ్చే రేషియో ఎంత? అది కదా క్వశ్చన్. సరే బాగానే ఉంది. ఇనీషియల్గా ఉన్న రేషియో ఎంత ఫ్రెండ్స్? 7:8, అవునా కదా. ఇప్పుడు వీళ్ళలో 20% ఇంక్రీజ్ అయ్యారు. అంటే ఈ 7కి
20% ఆఫ్ 7 యాడ్ చేయాలి, అంతే కదా ఫ్రెండ్స్. వీళ్ళల్లో 20% అంటే 7లో 20% దీనికి యాడ్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం మనల్ని ఏమడుగుతున్నాడు, గర్ల్స్లో 10% యాడ్ అయ్యారండి. అంటే 8కి ఇంక్రీజ్ అవ్వడం అంటే యాడ్ చేయడమే కదా. తర్వాత 10% ఆఫ్ 8, అవునా కదా. చూడండి ఫ్రెండ్స్, 7 ఈజ్ నథింగ్ బట్ ఏ నెంబర్. అయితే 20% ఆఫ్ 7 అంటే ముందు 10% ఆఫ్ 7 ఎంత, 0.7. ఇది 10% ఆఫ్ 7, మరి 20% ఆఫ్ 7 ఎంత, దీనికి డబలే కదా, అంటే 1.4 ఏనా, రైట్ ఆర్ నాట్. అంటే 7 ప్లస్ 1.4, అవునా కదా, ఈజ్ టు 8 ప్లస్ 10% ఆఫ్ 8 అంటే 0.8, ఎస్ ఆర్ నో. సో ఇప్పుడు 7 ప్లస్ 1.4 దట్ ఈస్ నథింగ్ బట్ 8.4 ఈజ్ టు 8 ప్లస్ 0.8 8.8. మళ్ళీ ఈ డెసిమల్స్ క్యాన్సిల్ అయిపోతాయి, ఈ పాయింట్స్ క్యాన్సిల్ అయిపోయినప్పుడు 84 ఈజ్ టు 88 వస్తుంది. సో 4 2s are 8, 4 1s are 4 ఈజ్ టు 4 2s are 8, 4 2s are 8. సో ఆన్సర్ ఈజ్ 21 ఈజ్ టు 22, రైట్ ఫ్రెండ్స్. ఇక్కడే మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి, దేనిలో ఇంక్రీజ్ అవుతుందంటే ఉన్న ఇనీషియల్ వాల్యూకి 20% ఇంక్రీజ్ అవుతుంది, రైట్ ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇది క్యాలిక్యులేట్ చేయడం రావాలి. 7లో 10% ఆఫ్ 7 అంటే 0.7, దాన్ని డబల్ చేస్తేనే కదా 20%, అవునా కదా. దాన్ని డబల్ చేస్తే 20%, రైట్ నోట్. ఇందులో ఇక్కడ 10% మాత్రమే అడిగాడు కాబట్టి 0.8 మాత్రమే యాడ్ చేసాం, రైట్. ప్లీజ్ నోట్ దిస్. నెక్స్ట్ వన్. ఓకే, see another logical question. An amount of rupees 735 was divided between A, B and C. If each of them had received 25 rupees less, their shares would have been in the ratio 1:3:2. Fine. The money received by C was అన్నాడు. ఇక్కడ లాజిక్ ఏంటంటే, ఒక అమౌంట్ ఉందంట 735 రూపీస్, ఏబిసి అనే 3 వ్యక్తులకి వాడు డివైడ్ చేస్తున్నాడు. సరే బాగానే ఉంది. అయితే ఈచ్ ఆఫ్ దెమ్ హ్యాడ్ రిసీవ్డ్ ఇఫ్ 25 రూపీస్ లెస్, ఒక్కొక్కళ్ళ దగ్గర 25 రూపీస్ తగ్గింది అనుకోండి, మొత్తం ఈ ముగ్గురికి ఇచ్చినటువంటి అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేసే అమౌంట్ ఎంత ఫ్రెండ్స్, 735 రూపీస్, అవునా కదా. ఒక్కొక్కళ్ళ దగ్గర 25 రూపీస్ తగ్గిస్తూ వెళ్ళినప్పుడు అప్పుడు ఎంత వస్తుంది అంటున్నాడు. అంటే ఇక్కడ నుంచి 25 తీసేయాలి, ఇక్కడ నుంచి 25 తీయాలి, సి నుంచి కూడా 25 రూపీస్ తగ్గించేస్తే అప్పుడు ఎంత అమౌంట్ డిస్ట్రిబ్యూట్ అయినట్టు అంటే, ఈ 735లోంచి ఈ 25 3 75 కదా, ఈ 75ని తీసేస్తే మనకి 660 రూపీస్ వస్తాయి, అంతే కదా. ఎస్. సో ఇంత డబ్బుని ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఆ డిస్ట్రిబ్యూషన్ రేషియో ఎంత అంటే 1:3:2. అంటే ఈ రేషియో ఆఫ్టర్ నెగ్లెక్టింగ్ దిస్ రెడ్యూసింగ్ 25 రూపీస్, అప్పుడు రేషియో ఎంత అంటే 1:3:2, రైట్. ఈ అమౌంట్ని ఈ రేషియోలో డివైడ్ చేశాడు ముగ్గురికి. అడిగిన క్వశ్చన్ ఏంటి, మనీ రిసీవ్డ్ బై సి వాస్. ఒరిజినల్గా సి యొక్క ఎంత అమౌంట్ ఎంత, షేర్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఈ మైనస్ చేసిన తర్వాత సి అమౌంట్ అడగలేదు, ఒరిజినల్గా ఉన్నది ఎంత అని అడిగేశాడు అంతే, రైట్ ఫ్రెండ్స్. అంటే సి ఫ్రెండ్స్, కేర్ఫుల్లీ అబ్జర్వ్ దిస్, ఈ రేషియోకి ఇది రిలేషన్, అవునా కదా. సో ఈ పార్ట్స్ ఎన్ని మొత్తం 1 + 3 + 2 5 6, ఈ 6 పార్ట్స్ని 660 రూపీస్ని 6 పార్ట్స్ కింద డివైడ్ చేయాలి, సచ్ దట్ ఇన్ దిస్ రేషియో. అయితే సి రేషియో అడిగాడు కదా, అంటే టోటల్ 6 పార్ట్స్లో 2 పార్ట్సే కదా సివి, ఆన్ విచ్ అమౌంట్ 660 రూపీస్. అయితే ఇది న్యూ షేర్, అవునా కదా, ఎప్పుడు 25 రూపీస్ తగ్గించినప్పుడు. కానీ నాకు ఇనీషియల్ షేర్ కావాలి అంటే ఇంకో 25 రూపీస్ యాడ్ చేసుకోవాలి, అంతే కదా ఫ్రెండ్స్. సో 110, దిస్ ఇస్ 220 ప్లస్ 25 విచ్ గివ్స్ యూ 245. ఆన్సర్ ఈస్ 245. చూసారా, ఆప్షన్లో సి కూడా ఇచ్చాడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, అవునా కదా. అడిగిన క్వశ్చన్ ఏంటి, ఒరిజినల్ది మాత్రమే. దిస్ ఈజ్ ద న్యూ షేర్. న్యూ షేర్ ఎప్పుడు వస్తుంది, 25 తీసేసినప్పుడు. ఆ 25 యాడ్ చేస్తే మళ్ళీ ఇది పాత షేర్ అయిపోతుంది, ఇనీషియల్ షేర్ అయిపోతుంది, అవునా కదా. సో అది లాజిక్ అనమాట. సో 245 ఈజ్ ద ఆన్సర్. ప్లీజ్ నోట్ దిస్, సచ్ ఎ లాజికల్ క్వశ్చన్ ఇట్ ఈస్. నెక్స్ట్ వన్. Okay friends, tarvata such a logical question it is, the least whole number which when subtracted from both the terms of the ratio 6:7 gives a ratio less than 16:21 is అంటున్నాడు. అంటే ఏ పర్టికులర్ హోల్ నెంబర్తో అయితే ఈ పర్టికులర్ రేషియోలో ఉన్న రెండు టర్మ్స్ని కూడా మైనస్ చేసినప్పుడు వచ్చేటటువంటి రేషియో దీనికన్నా తక్కువగా ఉంటుంది అని అడిగాడు. సరే, సో ఇచ్చిన రేషియో ఎంత, 6:7 కదా, అంటే 6/7. దీనిలోంచి ఒక నెంబర్ని మైనస్ చేయాలి, ఒక హోల్ నెంబర్ని మైనస్ చేయాలి 2 టర్మ్స్ నుంచి, అప్పుడు ఈ వచ్చేటటువంటి ఈ రేషియో కన్నా తక్కువగా ఉంటుంది అంటున్నాడు. ఈజ్ దిస్ ద కేస్, అవునా కదా. సరే, ఇప్పుడు 21 అటు తీసుకెళ్ళి 7 - x అటు తీసుకెళ్ళి ఇన్ఈక్వాలిటీని చెక్ చేసే బదులు అది పెద్ద ప్రాసెస్ అయిపోతుంది.
షార్ట్ కట్ ఏంటంటే ఎలిమినేషన్ ప్రాసెస్ కుండా వెళ్ళిపోవాలి, అంటే ఎక్స్ ప్లేస్లో ఒక్కొక్క ఆప్షన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళడమే, అప్పుడు ఇంకా త్వరగా అయిపోతుంది అనమాట. సపోజ్ ఎక్స్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి, సాటిస్ఫై అవుతుందో లేదో చెక్ చేద్దాం. సో 6 - 2 ఈజ్ నథింగ్ బట్ 4 డివైడెడ్ బై 7 - 2 నథింగ్ బట్ 5. 4/5 ఈజ్ లెస్ దాన్ 16/21. అవునా కాదా చెక్ చేద్దాం. అవునైతే ఆన్సర్ ఏ, కాదు అంటే సెకండ్ ఆప్షన్కి చెక్ చేయాలి. ఎలా చెక్ చేయాలి ఫ్రెండ్స్? 21 అటు తీసుకెళ్ళండి, 4 × 21 రైట్. 4 × 21 ఈజ్ లెస్ దాన్ 16 × 5 అంటున్నాడు. సో 84 ఈజ్ లెస్ దాన్ 16 5 are 80. 84 ఈజ్ లెస్ దాన్ 80యా? నో, నాట్ ఎట్ ఆల్. సో ఆప్షన్ ఏ ఈజ్ నాట్ కరెక్ట్. ఎస్ ఆర్ నో? ఇప్పుడు తర్వాత ఆప్షన్ చెక్ చేద్దాం, దట్ ఈస్ 3. సో ఎక్స్ ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 6 - 3 ఈజ్ నథింగ్ బట్ 3, 7 - 3 ఈజ్ నథింగ్ బట్ 4 విచ్ ఈస్ లెస్ దాన్ 16/21. అవునా కదా? సో 21 అంటే తీసుకెళ్ళండి, 31 × 21 less than 16 × 4. So 3 × 21 is less than 16 × 4. This is nothing but 63. This is nothing but 16 4 64. Yes, 63 is less than 64 which is correct. అంటే ఆప్షన్ బి. అంటే 3 అనే ఓల్ నెంబర్ని ఈ 2 నెంబర్స్ నుంచి రేషియోలో ప్రతి 2 టర్మ్స్లో మైనస్ చేస్తే దీనికన్నా తక్కువగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ని చెక్ చేస్తాం. సో ప్లీజ్ నోట్ దిస్ ఇస్ సచ్ ఎ లాజికల్ క్వశ్చన్.